వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెట్రోల్ ధరల పెంపుపై నేడు నిడదవోలులో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తెలిపారు. నిడదవోలు పట్టణంలోని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమై గణేష్ చౌక్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను విస్మరించిందన్నారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయించడం జరుగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీ భారం మోపడంతో పాటు రైతాంగం, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ వైసీపీ అధ్యక్షుడు కామిశెట్టి సత్యనారాయణ, పట్టణ మాజీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ రేట్లు దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే అధికంగా పెంచడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాలతో కూడా పోల్చుకున్నా ఇక్కడ మరి ఎక్కువ శాతం పెంచడం జరిగింది. దీనివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ వేదన మాకు అంతటూ చెప్తానే ఉన్నారు. ప్రజల తరపున ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఏదైతే గతంలో ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో మేము రేట్లు పెంచాం, మేము డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని చెప్పడం జరిగింది. మరి దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం వచ్చే ముందు మరి హామీలు ఇచ్చారు. మీరు హామీ లేదో నోటి మాట కూడా కాదు, మేనిఫెస్టోలో మరి రాసి మరి ఇచ్చారు. ఈరోజు ఆ మాట తప్పి ఈరోజు మరి ఎందుకు పెంచుతున్నారని అడుగుతూ ఉన్నారు. ఈ పెంచడం వల్ల మరి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే నిత్యావసరాలు ధరలన్నీ కూడా పెరగడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. రవాణా శాఖలో అన్ని విభాగాల్లో పెరగడం జరిగింది. మరి మన సమాజంలో ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ పెరిగిన రేట్లకే ఇబ్బంది పడుతుంటే దానిపైన అదనంగా ఈ భారం వేయటం పెట్రోలు, డీజిల్ అన్నది చాలా అన్యాయం. ఈరోజు ఇది పెంచడం వల్ల ముఖ్యంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఎప్పుడు కూడా రైతు ఇబ్బంది పడ్డారంటే మన రాష్ట్రం ఎక్కువ సంఖ్యలో ఈరోజు కూడా రైతాంగం మీద ఆధారపడి ఉంది. తప్పకుండా రైతు ఇబ్బంది పడిందంటే రాష్ట్రం ఇబ్బంది పడినట్టే. అదేవిధంగా చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, మరి అదేవిధంగా ఆటో, ట్యాక్సీ, ఈ లారీ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఈ పెంచిన ధరనే వాళ్ళు తట్టుకోలేరు. మరి తక్షణం ప్రతి ఒక్కరికి కూడా మరి గతంలో ఏదైనా రేట్లు, డీజిల్, పెట్రోల్ రేట్లు ఏదైనా తేడా వస్తే గత ప్రభుత్వంలో వెంటనే కూటమి ఆ రోజుల్లో తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా మాట్లాడిన నాయకులందరూ కూడా ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి. వారందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మరి మాట్లాడారు, కొద్దిగా రేటు పెరిగినా సరే వారందరూ కూడా మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా ఈరోజు మాట్లాడటం తప్పకుండా దీన్ని స్పందించి వెంటనే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, నిడదవోలు నియోజకవర్గం తరఫున, ప్రజల తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రేట్లు పెంచారో డీజిల్, పెట్రోల్ తక్షణం వెంటనే
తగ్గించమని మేము మరొక్కసారి ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇది వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరి ఇంకా కూడా చర్యలు తీసుకుంటాం.